దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మన బ్రతుకుల్లో యేసయ్య అనేక విధములైన మేళ్ళు చేస్తూ మనల్ని కాసి కాపాడుచు భద్రపరుస్తున్నందుకే ఆయనకి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారంట. అండి, మరి దేవుని మూలముగా నీవు పుట్టి ఉన్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? దేవునిలో నీ భయభక్తులు కలిగిన అంతరాత్మ జీవితం ఎలా ఉంది? దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ప్రేమించి హెచ్చించి గొప్ప చేసి ఘనపరుస్తున్నటువంటి దేవాతి దేవుడు. ఆయన మూలముగా పుడితేనే నీవు ఈ లోకాన్ని జయిస్తావు. ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, వాటి నుంచి నీవు బయటికి రావాలని నీ ప్రభు నిన్ను కోరుకుంటున్నారు. పరిశుద్ధతగా ఉండాలని, యథార్థ హృదయంతో ఉండాలని మంచి స్నేహితుడైన క్రీస్తు వారు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రియబిడ్డ, దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా? లోకాన్ని జయిస్తేనే కానీ జీవకిరీటం మనకు లేదు. జీవకిరీటం నీవు పొందాలంటే ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకం పాపముతో నిండిపోయింది. ఈ లోకమంతా కూడా దేవునికి మరి చూడడానికి చాలా బాధకరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి నిన్ను చూసినప్పుడు ఆయన సంతోషిస్తున్నారా? నిన్ను చూసినప్పుడు ఆయన ఆనందిస్తున్నారా? దేవుని బిడ్డనని నీవు జీవిస్తున్నటువంటి జీవితం ఎలా ఉంది? దేవునిలో నీ జీవితాన్ని సరి చేసుకో. ప్రియమైన నా సహోదరి, సహోదరా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, కొందరే కాదు, నీవు దేవుని మూలముగా అంటే ఆయన నామాన్ని నీవు ఎరిగి ఉండి ఆయన బిడ్డగా రక్షణ పొంది యథార్థతగా నిర్దోషత్వంగా జీవిస్తే చాలు. ఆయన మూలముగా పుట్టి ఉన్నావు. నీవు అలా పుట్టి ఉంటే తిరిగి పాపం చేయవు. లోక వ్యసనాలు నీలో కనబడవు. వాటన్నిటి నుండి నువ్వు విడుదల పొందినప్పుడే నీ ప్రభువుకి నీవు ఇష్టుడివి. ఆ విధంగా నీవు ఉంటే లోకాన్ని జయించినట్లే. లోకాన్ని జయించినటువంటి విజయం మన విశ్వాసం. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? నీ భక్తి, ప్రార్థన ఎలా ఉంది? పరిశీలన చేసుకో. నీ జీవితం పవిత్రంగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. కాబట్టి నీకున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, రుణాలు, వ్యాధులు, వాటి వైపు నువ్వు చూడకు. యేసు వైపు చూడు. యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తారు. అంతా బాగున్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. మార్పు లేని దేవుడు, మారని దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా. లోకాన్ని జయించేటువంటి జీవితం కొరకు నువ్వు కనిపెడుతున్నావు. నీ ప్రజలు అనబడిన వారు ఎందరైతే లోకాన్ని జయించారో వారికి గొప్ప ఆశీర్వాదాలు ఇప్పుడే కలుగునుగాక ప్రభా. ఇంకా ఎవరైతే లోకాన్ని విడవలేక ప్రభా నామకార్థంగా ఉన్నారు వారిని మార్చండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశాల బిడ్డలను కాపాడండి. అయ్యా, నిన్ను ప్రేమించే వారిని ఎప్పుడూ త్రోసివేయలేదు. నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయనంటున్నావు. నీ కృప కాపుదల ప్రతి ఒక్కరికి దయచే. రోగులైతే ముట్టి బాగు చక్కర్లుండి తీర్చండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించి సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మహిమ పొంది శక్తిగా లేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.